ఎంత కష్టపడ్డా తమను ఎవరూ గుర్తించటం లేదని, విలువ ఇవ్వడం లేదని, గౌరవించడం లేదని బాధపడటం అనవసరం. ఎవరి విలువ వారిదే, ఎవరి ప్రత్యేకత వారిదే. ఒకరు గుర్తించినంత మాత్రాన అది తగ్గదు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, మరొకరితో పోల్చుకోకూడదు. నీ విలువ నీకు తెలుసా? అయితే ఈ వీడియో నీకోసమే. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక చిన్న స్టోరీ రూపంలో మీకు మీ విలువను మీకు తెలుసుకుంటారు. ఒక ఆక్వేరియం షాప్లో రకరకాల రంగురంగుల చేపలు ఉన్నాయి. నిత్యం అక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు. చేపల రకాలు, వాటి పెంపకాన్ని, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి షాపులో వ్యక్తి వారికి వివరించి చెబుతున్నాడు. ఎవరికి నచ్చినవి వారు కొనుక్కొని వెళ్తున్నారు. ఆ షాపులోని మూలన ఉన్న ఆక్వేరియంలోని బూడిద రంగు చేప ఒకటి ఉంది. దాన్ని మాత్రం ఎవ్వరూ కొనుక్కోవడం లేదు. షాప్ అతను వేళ్లకు తిండి పెడుతూ జాగ్రత్తగానే చూసుకుంటున్నాడు. ఆక్వేరియంలోని ఖాళీ అవ్వడం, మళ్ళీ కొత్త చేపలు రావడం జరుగుతూనే ఉంది. తనని మాత్రం ఎవ్వరూ ఎందుకు తీసుకోవడం లేదు అని దిగులు పడుతూ బూడిద రంగు చేప ఉండేది. ఒకరోజు బూడిద రంగు చేప ఉన్న ఆక్వేరియంలోనికి మరో చిన్న చేప వచ్చింది. అది భలే చలాకీ పిల్ల. బూడిద రంగు చేప ఏదో పోగొట్టుకున్నట్లుగా తరచుగా దిగాలుగా ఉండటం చిన్న చేప గమనించింది. ఒకరోజు ధైర్యం చేసి, ఏంటి ఎప్పుడు చూసినా మూడీగా ఉంటున్నావు, ఏమైంది నీకు అని అడిగింది. ఇన్నాళ్లకు ఒంటరిగా ఉన్న బూడిద రంగు చేప ఎట్టకేలకు తనను ప్రేమగా పలకరించేవారు దొరికారని సంతోషించి, చాలా రోజులుగా చూస్తున్నాను, ఎంతోమంది వస్తున్నారు, చేపలు కొనుక్కొని వెళ్తున్నారు, నన్ను మాత్రం ఎవ్వరూ కొనుక్కోవడం లేదు, నాకేం తక్కువ, నా రంగే నాకు శాపమా అని చిన్న దాన్ని ప్రశ్నించింది. బూడిద రంగు చేప. చిన్న చేప నవ్వుతూ ఈదుకుంటూ ఆక్వేరియంలో ఒక మూలకు వెళ్ళింది. అక్కడ ఉన్న ఒక పేపర్ మీద తోకతో తపా కొట్టింది. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదే అని చూపించింది. బూడిద రంగు చేప అర్థం కాలేనట్టు ముఖం పెట్టింది. వెంటనే చిన్న చేప బూడిద రంగు చేప దగ్గరకు వచ్చి, నీ రంగు చూసి ఎవరు కొనుక్కోవడం లేదనుకోకు, ఆ పేపర్ చూసి నిన్ను కొనుక్కోవడం లేదు, ఇక్కడ ఉన్న అన్ని చేపల కన్నా ఎక్కువ ధర నీది, అంటే నువ్వు ఎంతో విలువైన చేపవు, నిన్ను కొనే స్తోమత లేక ఎవ్వరూ నిన్ను చూడడం లేదు అంది. బూడిద రంగు చేప ముఖం సంతోషంతో విచ్చుకుంది. ఆ రోజు నుంచి అది మనసులోని దిగులను తుడిచివేసి ఆనందంగా జీవించింది. ఎంత కష్టపడ్డా తమను ఎవరు గుర్తించటం లేదని, విలువ ఇవ్వడం లేదని, గౌరవించటం లేదని బూడిద రంగు చేపలా బాధపడటం అనవసరం. ఎవరి విలువ వారిదే, ఎవరి ప్రత్యేకత వారిదే. ఒకరు గుర్తించినంత మాత్రాన అది తగ్గదు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, మరొకరితో పోల్చుకోకూడదు. సూది పని కత్తి చేయలేదు. కత్తి అవసరమైన చోట సూదిని వాడలేం. కాబట్టి ప్రసిద్ధ అమెరికన్ నటుడు జాన్ లార్ట్ చెప్పినట్టు, మీ బలాలు, మీ వ్యక్తిత్వం, ఆలోచన విధానం అన్నీ మీకే సొంతమైనవి. ప్రపంచంలో మీలాంటి వారు మరెవ్వరూ లేరు. ఆ ప్రత్యేకతను మీ విజయానికి పెట్టుబడిగా పెట్టండి. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.